మోహన్ బాబు గారి 'రాయుడు' సినిమా తర్వాత ఇమ్మీడియట్‌గా చేసిన సినిమానే కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన 'సముద్రం' సినిమా. అందులో కూడా ఒక మంచి పాత్ర దక్కించుకుంది ఆ అమ్మాయి. ఇలాగ మంచి మంచి పాత్రలు చేసుకుంటా వస్తున్న అమ్మాయికి ఇమ్మీడియట్‌గా నాగార్జున గారితోని, సుమంత్ గారితో ఒక ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం దొరికింది. అది 4గో సినిమాకొస్తే, ఐదో సినిమాగా తన తెలుగు సినిమాల్లో చివరి సినిమా లెక్కేసుకుంటే 'కలుసుకోవాలని' ఆ సినిమాలో హీరో ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ గారు కూడా మొన్న ఈ మధ్య దాదాపు ఒక 5, 6 ఏళ్ల కిందట సూసైడ్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏదేమైనా ఆ సినిమాలోనే వాళ్ళిద్దరూ కూడా ఒక పెయిర్‌గా నటించడం జరిగింది. అక్కడితో ఇద్దరు సూసైడ్ చేసుకున్న మనుషులు ఎవరు అంటే ఉదయ్ కిరణ్, ఇమ్మీడియేట్‌గా ప్రత్యూష అనే ఒక పేర్లు చాలా చిన్న వయసులో చనిపోయిన ఆర్టిస్టులు వీళ్ళిద్దరు. తక్కువ వయసులోనే విచిత్రంగా చాలా చాలా పెద్ద పేరొచ్చింది ఇద్దరికీ కూడాను. కానీ ఇద్దరు గూడా ఇప్పుడు మన మధ్యలో లేరు. న్యాయం, ధర్మం కోసం పోరాడుతున్నారు. ఇంకా వాళ్ళ మదర్ సరోజిని గారు. అది ఎక్కడో ఒక యాక్సిడెంట్ పరంగానో, ఇంకో పరంగానో చనిపోతే వేరు గాని, ఆమె ప్రతిదీ కూడా రూపురేఖలతో సహా చెప్తుంది. తన కూతురు ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎళ్లి డ్రెస్ చేంజ్ కోసం అని చెప్పి ఎళ్లి కొత్త డ్రెస్ అడిగితే ఇచ్చినప్పుడు పాత డ్రెస్ ఇమ్మంటే వాళ్ళు నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. దానికి ఏంటి? ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను. హాస్పిటల్ వాళ్ళు మేము కాల్ చేసామని చెప్పారట డ్రెస్‌ని. ఎలా చెప్తారనేది ఇలాంటి అనేకమైన న్యాయమైన ప్రశ్నలు అడుగుతున్నారు. బట్ వాటన్నిటికి ఇప్పుడు మనం సుప్రీం కోర్ట్ దాకా ఎళ్లి వచ్చిన ఒక కేస్‌గా సంబంధించి ఏం మాట్లాడగలం? అంతే. ఇలాంటియన్నీ గూడా జరుగుతున్నాయి.